ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయడం జరిగింది. నిమజ్జనం తర్వాతకి గణేష్ భాగాలను బయటికి తీసి వేస్టేజ్ని అలాగే ఐరన్ రాడ్స్ని సపరేట్ చేస్తున్నారు. దీనికోసం వెల్డింగ్ మిషన్ ఏర్పాటు చేసి ఆ భాగాలను కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసిన భాగాలను నగర శివారులోని జవహర్ నగర్ ప్రాసెసింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. వేస్టేజ్ని డంపింగ్ యార్డ్స్కి షిఫ్ట్ చేస్తారన్నట్లుగా తెలియజేశారు. అయితే నిన్న రాత్రి మనకు చంద్రగ్రహణం ఉండడం కారణంగా నిమజ్జనం అనేది సాయంత్రం 7 లోపు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే ఈ సంవత్సరం 2,70,000 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో ట్యాంక్ బండ్లో 12,000 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తానికి జిహెచ్ఎంసీ అధికారులు 15,000 కార్మికులను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం 572 వాహనాలను 110 జేసీబీలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు 4,400 విగ్రహాల వ్యర్థాలను తొలగించడం జరిగింది. ఇంకా 8,000 టన్నుల వేస్టేజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క గణేష్ ఖైరతాబాద్ గణేషుని యొక్క ఐరన్ రాడ్సే 30 టన్నుల వరకు ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే మనకు శనివారం ఆదివారం పెద్ద ఎత్తున నిమజ్జనం జరగడంతో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే మనకు గత నెల 27న గణేష్ చతుర్థి నుంచి నిన్నటి సాయంత్రం వరకు చూసుకుంటే చాలామంది మొదటి రోజు 3, 5, 7, 9, 10 రోజుల్లో నిమజ్జనం చేస్తున్నారు. కానీ గత 2 రోజుల వల్ల ఎక్కువ పెద్ద ఎత్తున నిమజ్జనం జరగడం వలన ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేయలేకపోయారు. మీరు చూసుకోవచ్చు ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అంటే ఇంకా పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయిందో వాటిని క్రేన్లు ఇంకా జేసీబీల సహాయంతో బయటికి తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనకు ఈ సంవత్సరం 200 మెట్రిక్ టన్నుల చెత్త పెరిగినట్లుగా తెలుస్తుంది. దీనికోసం 97 వెహికల్స్ని అట్లాగే 60 జేసీబీలను కూడా ఎక్స్ట్రాగా నియమించినట్లుగా ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. అయితే ఈ ప్రాసెస్ ఈ వర్క్ అనేది డే అండ్ నైట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత తొందరగా దీన్ని ఫినిష్ చేయాలనేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ కోసము జిహెచ్ఎంసీ అధికారులు బయట వేరే కాంట్రాక్టర్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్క కాంట్రాక్టర్ దగ్గర 20 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళు షిఫ్ట్స్ వైజ్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఆ తర్వాత 3 నుంచి రాత్రి 10 వరకు, ఆ తర్వాత కూడా పనిచేస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. అయితే ఈ వేస్టేజ్లో ఎక్కువ భాగం ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్, ఇంకా గణనాథునికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి, పూలదండలు, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నట్లుగా తెలుస్తోంది. రోడ్డు మీద మొత్తం టపాసులు పేలినటువంటి వేస్టేజ్ కానీ లేకపోతే ప్రసాదాలకు సంబంధించిందంతా ఉండింది. మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్లో జేసీబీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారానే వేస్టేజ్ని మొత్తం బయటికి తీస్తున్నారు. ఈ బయటికి తీసిన దాన్ని క్లీనింగ్ చేసే కార్మికులు ట్రక్స్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ షిఫ్ట్ చేసిన వాటిని డంప్ యార్డ్స్లోకి చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా అనేది స్పీడ్గా చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఇది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతే నగరం క్లీన్గా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ జనాలు వచ్చి చూడడం జరుగుతుంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎలా ఉంది, అలాగే ఖైరతాబాద్ గణేషునికి సంబంధించినటువంటి భాగాలను చూడవచ్చని కానీ లేకపోతే ఎట్లా ఉంది క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు అనేది చూడడానికి జనాలు వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది. కెమెరామెన్ రతన్తో స్వాతి.